నమస్కారమ్మా. నమస్కారం. కూర్చో. కూర్చో. నీ పేరేంటి? మాట్లాడదమ్మా. నీకేం కావాలమ్మా? కొడుకు బిడ్డమ్మా. మీరు ఎవరు ఉంటారు? ముగ్గురు కూతురు, 5 మంది. మీ అమ్మమ్మ. నీకు తమ్ముడా? మీ ఇద్దరు వాళ్ళ తమ్ముడు. ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు ఆవిడ అక్కడ ఎంత పంపిస్తుంది? నెలకు 4,000. 4,000 పంపిస్తుంది. నేను 6,000 ఇస్తున్నాను. నేను వచ్చినాక 6,000 చేశాను కదా, అది కూడా నేనే పెంచుకుంటూ వచ్చాను మొదటి నుంచి కూడా. అప్పుడు కూడా 2004లో 400 రూపాయలు ఉంటే అది అప్పట్లోనే 2,000 3,000 చేసాం. అది 6,000 చేశాను ఇలాంటి పిల్లలందరికీ. 3,000 పెంచాము. ఇప్పుడు 6,000 వస్తుంది. ఇప్పుడు నువ్వేం చేస్తావు? చదువుకున్నావా? ఏం చదువుతున్నావు? ఇంటర్మీడియట్. ఎక్కడ? ఏ సబ్జెక్ట్ ఏంటి? ఏమా? సిఈసి చదువుతున్నావు. నువ్వేం పని చేస్తావు? పని ఉంటే పోతావు. ఎవరో ఒకరు చూసుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు సోలార్ పెట్టారు మీకు. మీ ఇల్లు సొంత ఇల్లు? ఇది సొంత ఇల్లే. ఇది పెట్టిన దానివల్ల మీకు ఇప్పుడు కరెంట్ ఛార్జీలు ఎంతవరకు కట్టేవాళ్ళు? మీరు ఎంత కట్టేవాళ్ళు? 280 వచ్చేది. ఇప్పుడు 280 నుంచి కరెంట్ ఛార్జీలు కట్టే పని లేదు ఇంకా, ఇది పెట్టాం కాబట్టి. అంతవరకు ఒక పని అయింది. రెండోది కూడా కరెంట్ మిగిలితే మీరు ఆ కరెంట్ గ్రిడ్ తీసుకొని దానికి కూడా కొంత డబ్బులు ఇస్తారు. ఎన్ని యూనిట్లు వాడుతున్నావు నువ్వు? 130 యూనిట్లు వాడుతున్నాను. పాత అప్పుడు ఎంత వాడుతున్నావు నువ్వు? కాక ఎన్ని యూనిట్లు వాడుతున్నావు తెలీదు. ఓకే, 130 యూనిట్స్ వాడుతున్నావు. ఇప్పుడు పెట్టిన దానివల్ల దగ్గర 250 యూనిట్లు మినిమం వస్తుంది. అంటే ఒక 120 యూనిట్లు సర్ప్లస్ వస్తుంది, నీకు మిగులుతుంది. అది గ్రిడ్ తీసుకుంటారు. దానికి 2 రూపాయలు చొప్పున ఇస్తారు. 120 × 2 అంటే 240 రూపాయలు నీకు వస్తుంది. నువ్వు ఇంత మునుపు 270 రూపాయలు కట్టేవాడివి. ఇప్పుడు 240 రూపాయలు నెలవారీగా నీకు కరెంటు బిల్లు ఆదా వస్తుంది. ఆ డబ్బులు నీకు ఇస్తారు. అది ఒకటి చేస్తారు. అది చేసి ఇప్పుడు ఎట్లా స్కాలర్షిప్ ఇది ఇస్తున్నాం, పెన్షన్ ఇస్తున్నాం. ఇంకేమన్నా నీకేమైనా సమస్యలు ఉన్నాయి మీకు? అందరికి పెంచలేమ్మా, ఒక పద్ధతి ప్రకారం ఇస్తున్నాం, దాన్ని పెంచలేము. ఇంకేమన్నా ఉంటే మీ కుటుంబాన్ని ఆదుకోవడం. మనవరాలు ఉన్నాయి సార్. మనవరాలు 6 నెలలైంది పెళ్ళి, 4 ఏళ్ళైంది. మగ 2 నెలలు 3 నెలలు చచ్చిపోయినారు సార్. చిన్న బిడ్డలో, నేత బిడ్డలో. ఆ అమ్మకు అన్ని ఇండ్లు ఉద్యోగం, ఏదైనా చిన్నది ఉద్యోగం తెచ్చి రాసుకొని చేయించండి. బయట ఉన్నారు సార్. వీడికి ఒక సైకిల్ కావాలంటే ఇప్పించేయండి, అది అరేంజ్ చేసేయండి. బయట ఉన్నాయి సార్. ఓకే, మరి నేను చూస్తాను. ఏమంటాం ఇచ్చేసి అది ఇచ్చేయండి. ఓకే, ఇచ్చేసి మా మనవరాలు బయట ఉన్నారు సార్. రమ్మంటే వస్తారు సార్. ఇంటి జాగా అమ్మ మీకు
ఇంటి జాగా ఇస్తున్నారు. అటు చూడు. ఇల్లు కూడా కట్టిస్తారు నీకా మీ మన ఇడికా నీకే సార్. వాళ్ళ ఓకే. కానీ మంచి జరుగుతున్నట్టు. మా మనవరాలు